నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ఖాన్పేట్ శివారులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహంలో కాపలాదారుడు మద్యం మత్తులో అన్నం వండిన పాత్రలో కాలు పెట్టి నిద్రపోయాడు. విద్యార్థులు రాత్రికి భోజనం చేయడానికి వసతి గృహంలోని భోజనశాలకు వెళ్లారు. అక్కడ అన్నం పాత్రలో కాలు పెట్టి నిద్రిస్తున్న తాత్కాలిక కాపలాదారుడు చంద్రశేఖర్ను గుర్తించి విద్యార్థులు ఆందోళనకు గురి అయ్యారు. వంట కాంట్రాక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. దాంతో కాంట్రాక్టర్ మళ్ళీ వంట చేసి విద్యార్థులకు వడ్డించారు. అయితే ఈ విషయం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు తెలియడంతో వెంటనే విధుల్లోంచి వాచ్మెన్ను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే పాలిటెక్నిక్ సిబ్బంది మరియు భోజనం కాంట్రాక్టర్లు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఈ సంఘటనతో రుజువవుతుంది. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఈ దృశ్యం విద్యార్థులు చూశారు కాబట్టి సరిపోయింది, లేకుంటే అదే అన్నము వడ్డించేవాడు కదా కాంట్రాక్టర్. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి.